నేను ఎందుకు పోయినసారి మేనిఫెస్టోలో పెట్టానంటే 1,00,000 మంది యువ రైతులను తయారు చేస్తాను. రైతు నాకు తెలిసి కష్టాలని, నేను ఇంక పెద్ద ఎక్కువ పనులు పెట్టుకోవాలి. మహిళలకి ఉచిత సిలిండర్ అనేది పాసిబిలిటీ ఉంది కాబట్టి అది మాట్లాడాను. మీకు 1,00,000 మంది యువ రైతులు ఎందుకు తయారు చేయాలంటే 2050కి మనకి అన్నం సరిపోదు, మనకి ఆహార అవసరాలు సరిపోవు. నీళ్లు, గోదావరి జిల్లాను ఎంత జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి ఇప్పుడున్న యువతకి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ నేను ఎందుకు ఇంత జాగ్రత్తగా మాట్లాడుతున్నానంటే మీ బిడ్డల భవిష్యత్తు కోసం నేను ఉన్నాను. ఎందుకంటే నీళ్ళకి, మీరు తాగే నీళ్ళకి ఇబ్బంది పడే రోజు వస్తుంది. అందరూ దృష్టి పడ్డ గోదావరి జిల్లాలు శాపాలు అయిపోతాయి. అంటే నేను నీళ్ళకి మొత్తం ఉంటాయి కానీ తాగడానికి ఉప్పు నీళ్ళే, లేదంటే కలుషితం అయిపోయిన నీళ్ళు, లేదంటే మనం కూర్చోబెట్టి ఎక్కువతో ఉన్న నీళ్ళు తాగడానికి పనికిరావు. అవి ధాన్యంలోకి వెళ్ళిపోతే ఆ నీళ్లు మళ్ళీ అవి తినొచ్చేది ధాన్యం, మంచి ధాన్యం రాదు. అంటే ఇంత దెబ్బలు తగులుతాయి. అందుకని దీన్ని భవిష్యత్తు తరాలకి చాలా పగడ్బందీగా ఆలోచించాలి. ఈ రోజు నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు, జనసేనకి ఒక ట్రేడ్ యూనియన్ కావాలంటే. నాకు ట్రేడ్ యూనియన్ కంటే కూడా ఈరోజు నాకు అనిపించింది, రైతుల కోసం ఒక యూనియన్ పెడదామన్న ఒక ఆలోచన వస్తే నేను ఆఫ్ చేశాను. ఎందుకు ఆఫ్ చేసుకున్నానంటే మళ్ళీ దానికి పార్టీ రంగు ఉండకూడదు. దానికి పార్టీ రంగు ఉంటే మళ్ళీ దాంట్లో విడతీసేస్తారు మనుషుల్ని. రైతులను విడతీయడం నాకు ఇష్టం లేదు. అందుకే నాకు ఆలోచన వచ్చి కూడా నాకు అలా కాదు. దీనికి ఈ రోజున రైతులందరికీ నేను విన్నవించుకున్న, ఆంధ్రప్రదేశ్ రైతులందరికీ, మీరు సంఘటితం కండి. మీరు మీ సమస్యలు ఎందుకు పరిష్కారం కావో మా లాంటి వాళ్ళు ఉన్నాం మిమ్మల్ని బతికించుకోవడానికి. ఆ ప్రభుత్వాలు చంపేస్తుంటే మిమ్మల్ని బతికించుకోవడానికి మేమున్నాం, మా జన సైనికులు ఉన్నారు.